సారీ బేబీ. షెల్ వి గో? నేను ఇంకా అదే మూడ్లో ఉన్నాను. సో ఏంట్రా, ఏం పార్టీ? బ్యాచిలర్ పార్టీయా? వస్తాలే. పార్టీ ఎక్కడరా? టైంకి ఉంటాలే. ఇంకా ఎవరెవరు వస్తున్నారు? ఓయ్ అవునా? బాగుందా? బాలేదు. ఉండు. అరే ఒక్క నిమిషం ఆగు, నేను మళ్ళీ కాల్ చేస్తా. కలర్ హార్డ్గా ఉంది, వద్దు. ఏం లేదు, చాలా బాగుంది. నీకు ఇంకా బాగుంటుంది. అయినా ఈ కలర్ నీ దగ్గర లేదు కదా, రా. చాలా ఉన్నాయి, ఎందుకు వేస్ట్? ఏం కాదు, ఈ టీ షర్ట్ మీదకి ఈ ప్యాంట్ మ్యాచ్ అవుతుంది. చూడు. ఎక్కువ ఇప్పుడు వద్దులే, వీకెండ్ సేల్ ఉంటుంది కదా, అప్పుడు చూద్దాం. సరే పద. ఓయ్, బిల్ నేను పే చేస్తాను. హలో, షాపింగ్ మీరు చేయాలి, పేమెంట్ మేము చేయాలి. సాంప్రదాయమా? రూల్. బ్రేక్ ది రూల్. తోకేం కాదు. సీరియస్? నిన్న జరిగిన దానికి ఈరోజు నువ్వు పే చేస్తే మీనింగ్ ఇంకో రకంగా ఉంటుంది. నేను అందరు అమ్మాయిలా కాదు, ఐ యామ్ స్పెషల్. ఓకే? హే, ఇటివో. ప్రెగ్నెన్సీ రాకుండా. ఓ, యు ఆర్ గ్రేట్ బ్రో. ఒక షాపింగ్ మాల్లో బాయ్ ఫ్రెండ్ని పక్కన పెట్టుకొని ఒక అమ్మాయి క్యాష్ కౌంటర్ దగ్గరకు వచ్చి బిల్ పే చేస్తానంటావు. ఇది నిజంగా మిరాకిల్ బ్రో. ఇక్కడే కాదు, ఇది వరల్డ్లో కూడా జరగదు బ్రో. నిజంగా యు ఆర్ ది లక్కీయెస్ట్ పర్సన్ బ్రో. యు ఆర్ ది లక్కీయెస్ట్ పర్సన్. అవసరం లేదు, నీకు ఇష్టమైంది తిను. దీనికి మాత్రం నాదే. ఇది కూడా నాదే. ఏమైంది బాబు? అక్కడ నువ్వు పే చేసావు, దానికి ఏదో రీజన్ చెప్పావు, ఓకే. ఇక్కడ మాత్రం నేనే పే చేస్తా, లేకుంటే ఐ ఫీల్ గిల్టీ. నువ్వు ఎర్న్ చేసిన మనీతో కొనిపో, పాకెట్ మనీతో కాదు. ఆ రోజు కోసం వెయిట్ చేస్తుంటాను రా. చూడటం తీసుకుంటున్నావేంట్రా? ఈశ్వర్, ఎక్కడికి వెళ్తున్నావు? నిన్నేరా అడిగేది, ఇటెక్కడికి వెళ్తున్నావు? రాక్షసుడా. ఏమే, నా పాన్ కార్డు ఆధార్ కార్డు కనిపించడం లేదు. ఎక్కడ పెట్టి చచ్చావు? అక్కడే ఉంటే చూడండి. ఎక్కడుంది? నీ తలకాయ ఉంది ఇక్కడ.
ఎక్కడ పెట్టినా ఒక్కటి కూడా కనిపించకుండా పోతాయి. వాసు ఏం టెన్షన్ వీడెవడు? హలో విక్కీ లేడా? వాడు వాష్రూమ్. అన్నయ్య వాష్రూమ్లో ఉన్నాడు, వచ్చాక కాల్ చేయమంటాను. నో ప్రాబ్లం, ఐమ్ వెయిటింగ్. అలాగేనండి. హలో హలో హలో. అవును, డిస్ప్లే మీద వాసు అని రాసుంది. వాయిస్ ఏంటి అమ్మాయిలా ఉంది? మై నేమ్ ఇస్ వసుంధర. సింప్లీ కాల్ మీ వసు. మీరు గర్ల్ ఫ్రెండ్ కాదు, ప్రస్తుతానికి కొలి. బాయ్. వసుంధర ఫోన్ చేసింది. తను వెయిట్ చేస్తుందంట. నిన్ను చెప్పు. ఏం చెప్పాలి? ఇది మరీ బాగుంది. ఫోన్ చేసింది నువ్వే కదా? నువ్వు ఫోన్ చేసావు, నేను లిఫ్ట్ చేశాను. వసు, ఏమైంది? ఇలా అడిగా, బాగుంది. వెదర్ డీప్ ఫ్రీజ్ టెంపరేచర్లో ఉంది. టెర్రస్ అంతా జాస్మిన్ స్ప్రే చేసినట్లు మైల్డ్గా ఉంది. 1500 స్క్వేర్ యార్డ్స్ ఉన్న టెర్రస్ మీద అలోన్గా బస్సు, ఓన్లీ వన్. ఈ గాలికి ఇంకేం పనిలేనట్టు నా చుట్టూ చేరి నా డ్రెస్ మొత్తం లాగేస్తుంది. సడన్గా పవర్ కట్, థండర్ సౌండ్, హెవీ రెయిన్. ఓహో, హోల్డెన్. నీ ఇమాజినేషన్ చాలా వైల్డ్గా ఉంది. ఐ లైక్ వైల్డ్. హలో, మరీ ఇంత వైల్డ్ తట్టుకోలేం. వెళ్ళు, రూమ్లోకి వెళ్ళి బెడ్షీట్ కప్పుకొని పడుకో. ఈ రూమ్కి నీ దగ్గర ఉంది. సో నవ్ యూ స్టార్ట్ అండ్ కమ్ హియర్, ఇన్సర్ట్ ద కీ ఇంటు ద హోల్. ఇట్స్ టూ మచ్. నువ్వు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్కి యూ కాన్ కంట్రోల్ అయితే వచ్చేసే. ఇద్దరం కలిసి ఒకే బెడ్ మీద రాత్రంతా. వసు ఏంట్రా వసు వసు? ఏదో చెప్తూ సడన్గా సైలెంట్ అయిపోయావు. ఏం చెప్పాను? ఇద్దరం కలిసి ఒకే బెడ్ మీద రాత్రంతా. ఇక్కడి నుంచి ఏం చేస్తావు నువ్వే చెప్పాలి. నువ్వు పెద్ద సైకోవి. వామ్మో, నన్ను నిద్రపోనికొని చేస్తున్నావు. నీకు ఆ ఛాన్స్ ఇవ్వను. నేను ఫోన్ పెట్టేస్తున్నా. ఏంటి ఏమన్నావు? పెట్టేస్తున్నా. ఏం పెడతావు? చెప్పు, ఏం పెడతావురా? ఏం పెడతావు? పెట్టు 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 పెట్టు. చపాతీ రెడీ. గుడ్ నైట్. స్వీట్ డ్రీమ్స్. ఒరే, అన్లిమిటెడ్ కాల్స్ కదా అని సెల్ ఫోను ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కువ వాడకూడదురా. ఎంత అవసరం ఉందో అంతే. జస్ట్ లైక్ బఫే. లంచ్కి వెళ్ళామనుకో 20-25 రకాలు ఉంటాయి. అన్నీ తినచ్చు, ఎంతైనా తినచ్చు. కానీ అన్నీ తినం కదా. ఇది అంతే. అవును, మొన్న ఏదో జాబ్కి అప్లై చేసినావు కదా, ఏమైంది? ఎలక్ట్రో ఎడ్జ్ అని సాఫ్ట్వేర్ కంపెనీ, యూఎస్ఏ వాళ్ళది. శాలరీ ప్యాకేజ్ బాగానే ఉంటుంది. మరి సిచ్యువేషన్ ఎలా ఉంది? మనకు ఫేవర్గానే ఉంది కదా. సర్లే కానీ ఇదిగో, ఉద్యోగం కన్ఫర్మ్ అయ్యి అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చినాక 1 వీక్ వెళ్ళి వర్క్ అంతా చూసుకొని ఓకే అనుకున్నాక అప్పుడు ఇక్కడ రిజైన్ చేయాలా. తొందరపడకురా రే. ఇంతకు ఇంటర్వ్యూ ఎప్పుడైనా? మండే. ఈ గాలికి ఇంకేం పనిలేనట్టు నా చుట్టూ చేరి నా డ్రెస్ మొత్తం లాగేస్తుంది. I like wild.
ఫ్రంట్ ఇష్టమా నా బ్యాక్ ఇష్టమా? కంట్రోల్ వికీ, కంట్రోల్, ఫోకస్, ఫోకస్ ఆన్ ద వర్క్, కాన్సన్ట్రేట్. నిద్ర పట్టదు, చేసే పని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. గ్యాప్ దొరికితే చాలు చాటింగ్, ఎప్పుడెప్పుడు అని చిత్తగడితే కుక్కల్లా. ఏంటి ఈ మధ్య చాటింగ్ ఏ ఎక్కువైపోయింది? పోరా. ఫోని ఏ పోరా. లేదంటే నాన్నకి చెప్తా. ఏయ్, ఫోని ఆహా, నేను ఫోని. ఇవ్వను. నేను ఫోని, ఇవ్వను. నాన్నకి చెప్తా. చెప్తా ఏ, నీ పోరా పని పో. చెప్తా. హలో, నైట్ నుంచి ట్రై చేస్తున్నా, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఎక్కడ సచ్చాడు వాడు? అవునా? నేను మార్నింగ్ ట్రై చేశా, సేమ్. ఏమై ఉంటుంది? ఇది మరీ బాగుంది. నన్ను అడుగుతావేంటి? నువ్వే చెప్పాలి. సరే, ఒకసారి వాళ్ళ అమ్మతో మాట్లాడి ఏమైతే కనుక్కుంటావా? అలాగే, నేను మాట్లాడతా. రీ 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 రీ. ఆ, ఏంటి? కాన్ఫరెన్స్ కలుపు, నేను లైన్లో ఉంటాను. సరే. ఉమ్. హలో, అమ్మా, నేను విక్కీని. ఏడాడు? ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. రూమ్లో ఉన్నాడ్రా. రూమ్లో ఒక్కడే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఏం చేస్తున్నాడమ్మా? ఏముంటుందిరా? ఆ డబ్బా అదేరా, ఆ కంప్యూటర్ ముందు కూర్చొని నొక్కుకుంటున్నాడు. భోజనం కూడా నేనే వెళ్ళి పెట్టొచ్చాను. పిలవాలా? ఏంట్రా, ఏం మాట్లాడో? అమ్మా వద్దమ్మా, నేను వచ్చి కలుస్తాలే. విన్నావుగా? 24 hours ఒకే దగ్గర కూర్చొని ఒకే పని చేస్తున్నాడా? ఏమై ఉంటుంది? ఇంటికి వెళ్దామా? ఏంటే? ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ ఈశ్వర్ ఇంటికి వెళ్తున్నాను. ఆంటీని ఎప్పుడు చిన్నప్పుడు చూశాను. ఒట్టి చేతులతో వెళ్తే ఏం బాగుంటుందిరా? హలో, నేను ఇంతప్పటి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. నాకు అలాంటి ఫార్మాలిటీస్ ఏం లేవు. నీకే అవసరం, ఆలోచించుకో. ఆవిడకి ఏమంటే ఇష్టం? ఫ్రూట్స్, జీడిపప్పు కుడి, కాజు స్వీట్స్. అవేం కాదు. హ్మ్. అటు చూడు. చెరుకు రసం వద్దు, చెరుకు గడ్డ Okay. తీసుకో. ముసలావిడ కాదు, పెద్దావిడ. సూపర్గా నవ్వుతుంది. బాగున్నారా ఆంటీ? బావున్నాన్రా. నువ్వెలా ఉన్నావు? చాలా బాగున్నాను. రోజులైంది ఇటొచ్చి. రా రా రా. పద. ఏరా, జాబ్ వచ్చిందంట. ట్రీట్ ఇవ్వవా? షోర్ ఆంటీ, మీకు ఇవ్వకుండానా? ఈ అమ్మాయి నేను నివేద, ఈశ్వర్ క్లాస్మేట్ని. మీరు భవానీ నగర్లో ఉన్నప్పుడు మీ ఇంటికి వచ్చేదాన్ని. గుర్తులేదమ్మా. మీకోసం. ఇవేంటి వెరైటీగా? మీకు ఇష్టమని చెప్పాడు, అందుకే తీసుకొచ్చాను. వెదవా వెదవాని. కాఫీ గాని టీ గాని ఏమైనా తాగుతారా? ఏమక్కర్లేదు ఆంటీ. ఏడాడు? రేయ్. వద్దు ఆంటీ, మేము వెళ్ళి సర్ప్రైజ్ ఇస్తాం. సరే. పద పద. రే ఈశ్వర్, లేరా. ఎవరొచ్చారు చూడు, లే. ఏయ్. ఛీ, పడుకోనిరా, శ్రీని అంటున్నాడు. మ్హూ. పక్కకు జరుగు. అబ్బో.
ఓ పని చేయి, నువ్వు కూడా పడుకొని కలిసి కాపురం చేసుకోండి, నేను బయలుదేరుతా. ఆ! చిన్ని నువ్వు అబ్బాయికి ఎంత నచ్చావో. 2 రోజులకు ఒకసారి ఏదో ఒక వంక పెట్టుకొని మాట్లాడుతున్నాడు. నువ్వు కంగారు పడకుండా విను. నెక్స్ట్ వీక్ మనం కేరళ వెళ్తున్నాం. ఏర్పాట్లన్నీ అక్కడ మీ బాబాయ్ చూసుకుంటున్నాడు. ఆ అబ్బాయిని కలిసి మంచి చెడ్డ. హలో హలో వసు ప్లీజ్ వసు, కొట్టు ఇంకా కొట్టు. నీ కోపం చల్లారకపోతే చంపే, హ్యాపీగా చేస్తాను. కానీ నువ్వు లేకుండా బతకలేను వసు. డ్రామా డైలాగులు చెప్పకు నా కొడక. కజిన్ సిస్టర్తో అఫేర్ పెట్టుకునేంత క్యారెక్టర్ లెస్ పిల్లనా నేను? మేనేజ్ చేయాలనుకుంటే 100 కారణాలు ఉన్నాయి. అది నిజం కాదు వసు. ఇంకోసారి నా పేరు పెట్టి పిల్లవకు, చంపేస్తా నా కొడక. చిచి, ఆ స్టేటస్ లేంటి, మెసేజ్లేంటి? నేనేమైనా చవిటిదాన్నా గుడ్డిదాన్నా? కహానీలు చెప్పొద్దు, వెళ్ళిపో. వెళ్తే శవంగానైనా వెళ్తా, కానీ ఈ రోజు నేను కన్విన్స్ చేయకుండా వెళ్ళను వసు. చావు, ఏ రైలు కింద పడి చావు. వసు వసు ప్లీజ్ వసు, వసు నా మాట విను వసు. నేను చెప్పేది నిజం వసు. వసు వసు ప్లీజ్ వసు, వసు నా మాట విను ప్లీజ్ వసు. వసు నన్ను నమ్ము వసు ప్లీజ్, నేను చెప్పేది నిజం వసు. సార్ వసుంధర మేడం మురళి గారు గొడవ పడుతున్నారు సార్. మురళియా? ఎవడ్రా మురళి? మేడం గారు లవర్ సార్. ఎక్కడ్రా? ఫైన్ సార్. ఏమైంది వసు? ఎవడాడు? మురళీమోహన్. 3 ఏళ్ళు వసుని ఇక్కడ పెట్టుకొని చూసుకున్నాను. నీ గురించి విన్నాను బ్రో, అందుకే వచ్చాను. ఇద్దరం గొడవ పడ్డాం, మాటలేవు, చిన్న గ్యాప్. 2-3 నెలల్లో అన్నీ సర్దుకుంటాయి. సో ఎందుకు తనని డిస్టర్బ్ చేయడం అని అనుకున్నా. ఈ గ్యాప్లో నీతో ఫ్రెండ్షిప్ నాకు నచ్చలేదు. నా వసు నాకు శాశ్వతంగా దూరం అయిపోతుందేమో అని భయం. అందుకే వచ్చాను. విక్రమ్, నీ పేరే కాదు, నీ క్యారెక్టర్ ఏంటో కూడా తెలుసుకున్నాను. స్మార్ట్ అండ్ సాఫ్ట్. నీలాంటి వాడికి పరిచయమైన ఏ అమ్మాయినా నేను వదులుకోలేదు. అందుకే అడుక్కుంటున్నా విక్రమ్. హార్ట్ఫుల్గా ప్రేమించిన నా వసు వితౌట్ రీజన్ తో దూరం అవుతుంటే ఏం చేయాలో అర్థం కాక. నేను దూరం అవ్వలేదు, నేను చచ్చిపోయాను అనుకోమన్నాను. నా దృష్టిలో అతను చచ్చిపోయాడు అంతే. ఇది కోపం, ద్వేషం కాదు. జస్ట్ కోపం, ద్వేషం కానే కాదు. ఒకరినొకరు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తే దాన్ని డామినేట్ చేసేంత ఇన్సెక్యూరిటీ ఫీల్ ఉంటుంది. అవును, ప్రాణం కంటే ఎక్కువగానే ప్రేమించాను. సో వాట్? చీట్ చేసావు. చీట్ చేయలేదు. నేను చెప్పే నిజాన్ని 100 సార్లు అబద్ధం అంటుంటే నేనేం చేయాలి? నిజాయితీ ఉన్న చోట కోపం ఉంటుంది. ఇది మాటలో అనేసాను. తప్పే. దీపతో కాకుండా
నేనే అమ్మాయితోనైనా చనువుగా కానీ నవ్వుతూ కానీ ఇంకోలో ఏమైనా బిహేవ్ చేశానా? అలా ఏదైనా ఉంటే చెప్పు. ఈ క్షణం నుంచే నీకు కనిపించను. ఇప్పుడు కూడా నీకు నా మీద నమ్మకం రాకుంటే నేనేం చేస్తే నమ్ముతావో చెప్పు. ఈ తల్లని కొమ్మంటావా? నువ్వు లేని లైఫ్ నాకు అక్కర్లేదు. అక్కర్లేదు అక్కర్లేదు అక్కర్లేదు. ఏంటి సార్ టెన్షన్ గా ఉన్నారు? ఆఫీస్ లోంచి తీసేసారా ఏంటి? రే అన్నయ్య, ఏమైంది నాయనా అప్పుడే వచ్చేసినావే? ఏమైందిరా డల్గా ఉన్నావేంటి? అన్నయ్య చిన్న హెల్ప్, ఒక్క నిమిషం పైకి రావా? పదని. ఏయ్ బాబు, ఏమైంది వీడికి? రే ఏమైందిరా? చెప్పు ఏమైంది? వసుతో గొడవ? నిన్నేమైనా అందా? చెప్పరా ఏం జరిగిందో? అన్నయ్య ఆపరా. అరే ఊరుకోరా. అన్నయ్య ఊరుకోరా. బయటికి వెళ్దాం పద. ఆ పిల్ల వసుంధర, వసుమతి తర్వాత దాని ఎక్స్ బాయ్ ఫ్రెండ్, ఆడి పేరు మురళి అంట. నాన్న, మన నాన్న, వీళ్ళొక టైప్ ఆఫ్ మెంటాలిటీ. మంచోళ్ళు అర్థం కాదు, దుర్మార్గులు అర్థం కారు. నాకైతే ఒకటి అర్థమైంది, లైఫ్లో క్లారిటీ లేకపోవడం వల్ల ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. డెసిషన్ తీసుకోవాల్సినప్పుడు పక్కన నడిపైన డిపెండ్ అవ్వటం, నాన్న బాధపడతాడని ఈగోకెళ్ళి మూర్ఖంగా బిహేవ్ చేయటం, ఇన్ని మైనస్ మనలో పెట్టుకొని మనసుకు నచ్చిన జాబ్ చేస్తుంటే ప్రతిదీ ప్రాబ్లంగానే కనపడుతుంది. లైఫ్లో ఇంకే చేంజ్ ఉంటుంది? టోటల్ కొలాప్స్. నో చేంజ్, నో డెవలప్మెంట్. ఇది నా పరిస్థితి. వెరీ వెరీ నార్మల్ లైఫ్. ఇవన్నీ బ్రేక్ చేయాలని చిన్నప్పటి నుంచి ఒకలా డ్రీమ్.
అప్పుడప్పుడు మనసులో మైండ్లో అలా వచ్చేస్తూ ఉంటుంది. దీన్ని రీచ్ అయితే బాంచెత్ లైఫ్ ఎంత కలర్ఫుల్గా ఉంటుంది తెలుసా? గులగుల గులగుల. అరే ఏంట్రా ఇది? ఓకే ఓకే ఓకే. ఈశ్వర్ గారు ఈ విషయాల్లో చాలా క్లారిటీగా మాట్లాడాడు. అప్పుడు అనిపించింది వీడికైనా మైండ్ దొబ్బిందా అని. ఇప్పుడు అనిపిస్తుంది వాడు 100% కరెక్ట్ అని. ఇది కాదు లైఫ్ అంటే, ఇంకేదో ఉంది. దాన్ని వెతుక్కుంటూ ట్రావెల్ చేస్తూ వెళ్ళాలి. అదే వాడు చేస్తుంది. ఫుల్ ఫోకస్తో. అరే అన్నయ్య కూల్ రా, ఇంకా రిలాక్స్ అవ్వు. ఎందుకో చిన్నప్పటి నుంచి వాడేం చెప్పినా వెంటనే అర్థమయ్యేది కాదు, తర్వాత అర్థమయ్యేది. ఆకలి, నిద్ర, నేచర్, లాజిక్స్ కరెక్ట్. ఇప్పుడే కాదు, ఎప్పుడు వాడే కరెక్ట్. వాడే కరెక్ట్. వాడే కరెక్ట్. అయ్యో అరే మొత్తం నువ్వే చేసావు నాన్న. ఏమైందమ్మా? నీ వల్లే వాడు ఇలా ఏమైంది తయారయ్యాడు. చెప్పమ్మా. నువ్వు నాతో నేనేం మాట్లాడొద్దు. చేశానమ్మా? వద్దు నాన్న. കേരള കുട്ടി എന്താ പറയും തിരുവനന്തപുരം പോരെ കപ്പ കഞ്ചി സൂപ്പറേ. ఇలా తగులుకున్నారేంట్రా? నేను రాను మొట్రో అంటూ వినరే? అమ్మ క్లారిటీగా చెప్తుంది కదా, బాబాయ్ హెల్త్ కండిషన్ బాగాలేదు, వెంటనే రమ్మని. ఇంత పెద్ద అబద్ధం చెప్పి ఆ అబ్బాయిని కలవడానికి నేను రమ్మంటారా? అదంతా అమ్మ ఆడే డ్రామా. 60 ఏళ్ళు దాటే బాబాయ్కి వెదవాల్ వాట్లు అన్నీ ఉన్నాయి. ఎలా ఉంటాడు ఆరోగ్యంగా? ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నాడు కదా, వాడితో కలిసి డెఫినెట్ గా ప్రోగ్రామ్ పెట్టుంటుంది. సమస్య లేదు, నేను వెళ్ళా. ఇటు చూడు, ఏదో ఒకటి ఊహించుకొని టెన్షన్ అవ్వడం కరెక్ట్ కాదు. I'm correct. కొడతావా? మరి ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే ఏం చేయాలి? బుజ్జగించాలి. హా? నీ మైండ్లో క్లారిటీ ఉన్నప్పుడు మనసులో కన్ఫ్యూజన్ ఎందుకు? ధీమాగా వెళ్ళి అక్కడ అందరినీ షేక్ చేసి రావాలి, కానీ ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, మండే, ట్యూస్డే, 9 days. జాబ్ కన్నా నువ్వే గొప్పడు అవ్వాలి. నువ్వు గొప్పడు అవ్వాలి, గొప్పడు అవ్వాలి, గొప్పడు అవ్వాలి, గొప్పడు అవ్వాలి, గొప్పడు అవ్వాలి, గొప్పడు అవ్వాలి.
కంగ్రాచులేషన్స్ మిస్టర్ ఈశ్వరరావు. థ్యాంక్ యూ సార్. మీ అండర్లో 30 మెంబర్స్ ఉన్న యూనిట్ నడుస్తుంది. ఫర్మ్ ట్రైనింగ్ కోసం మీరు సింగపూర్ వెళ్ళాల్సి ఉంటుంది. 6 months. షూర్ సార్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. అరే తనకు కాల్ చేయమని చెప్పా కదరా నీకు. రే మామ, ఆ అమ్మాయి అలాంటిది కాదురా. నేనున్నా కదా. ఎన్ని రోజులైందిరా నువ్వు నాకు చెప్పి? చూస్తున్నారా? చాలా బాధ ఉందిరా. ట్రై చేయరా. నేను ట్రై చేస్తున్నా మామ, కొద్ది రోజులు ఓపిక పట్టు. ఫస్ట్ నువ్వు వెళ్ళి చూడు అసలు ఏంటి ఏం జరుగుతుంది అని. మామ నేను చూస్తున్నా మామ, నువ్వు టెన్షన్ పడకు సరేనా? ధైర్యంగా ఉండు. రే ఫస్ట్ నేను చెప్పేది వింటావా వినవా నువ్వు ఇప్పుడు? సరేరా, నేను మళ్ళీ చేస్తా. రే నీ అరే ఇన్ని రోజులు కాల్ చేయకుండా ఉండదురా తను. నువ్వు ఫోన్ చేయకరా నాకు. ఒకసారి కనుక్కోవచ్చు కదా ఎందుకు ఏమైంది అని. నేను ఆల్రెడీ మంచిని పంపించారా, ఇన్నిసార్లు ఫోన్ చేయకరా నాకు. అరే చెప్పేది వినరా నువ్వు ఫస్ట్. అరే ప్లీజ్, నేను చిన్న పనిలో ఉన్నారా, ఫోన్ పెట్టేరా. అరే నా మాట వింటావా వినవా నువ్వు? ఏ విసిగించకు. అరే ఎక్కడుందిరా తను? చాలా మిస్ అవుతున్నా తన్ని. ఎక్కడుందో కనుక్కో, ఏదో ఒకటి చెయ్యిరా. ఏయ్ ఆ పిల్ల బాగా షార్పు, పైగా కరాటే స్టూడెంట్. తన్నే రకం కానీ తన్నించుకునే రకం కాదు. నువ్వు ఫుల్ లాగా థింక్ చేయకు, నేను చూసుకుంటా అన్నా కదా. నువ్వు ఫోన్ పెట్టే. ఎందుకు నాన్న ఇవన్నీ?
ఏమనుకుంటున్నావే? ఏం వదినా. చూసా నీకు పొగరు? వదినా అసలు అర్థం కావట్లేదు దీనికి. కూర్చో, నువ్వు కూర్చో, నేను మాట్లాడతాగా. ఈ పెళ్లి ఇప్పుడే జరగాలి. వదినా ఇంత మంచి సంబంధం వద్దంటుందంటే ఊరుకో. అది ఊరుకో పిచ్చిదా వదినా. ఇంకేమైనానా? ఎమోషన్ అవ్వకు, నేను మాట్లాడతాగా. ఈ కాలం ఆడపిల్లలతో ఇలాగైనా మాట్లాడేది? మొదటిగా మోసం అవుతుంది. నువ్వు ఊరుకో, నేను మాట్లాడతాగా. చూసుకో నివేద, అక్క నువ్వేడు. మీ అమ్మ కోప్పడ్డం లేదమ్మా, బాధపడుతుంది. ఊరుకో అక్క. దాన్ని అర్థం చేసుకో నువ్వు. బాబాయ్, ఏం కాదు. 50 ఏళ్ళ మా అమ్మ కోపం బాధ తెలుస్తుంది కానీ నా 20 ఏళ్ళ లైఫ్ ఫ్యూచర్ మీకు కనిపించడం లేదా? ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకోలేదా చేస్తాను అని బ్లాక్మెయిల్ చేయడం కల్చర్లెస్ కాదా బాబాయ్? కల్చర్లెస్ అంటే ఏంటి నువ్వు? వదినా మీరు జరగండి. వదినా వదలండి. వదినా ఊరుకో, ప్లీజ్ వదలండి. తీసుకెళ్ళు, దానికి నా లోపలికి వివాహం తీసుకెళ్ళు. మర్చిపోయాక తెలుస్తుంది. తీసుకెళ్ళు లోపలికి, అంతవరకు తెలియదు దానికి. తీసుకెళ్ళు. నువ్వు లోపల రా ముందు. నీకు ఇవేం కనపడడం లేదు, నీ ఫ్యూచర్ మాత్రమే కనపడుతుంది. సో నివేద, డెసిషన్ ఈజ్ రివర్స్. యా ఓకే మేడం. Go fast, bro. యా షూర్ మేడం. Have to catch Hyderabad bus. Go fast. యా ఓకే మేడం. Fast. Go fast, bro. Have to reach. Go fast. This side. త్వరగా. అమ్మా, రే, నీకు ఇష్టమని చికెన్ కర్రీ చేశానురా, ఓ పట్టు. ఇద్దరం కలిసే పట్టుపడదామమ్మా, కూర్చో. నాకు కొంచెం డల్గా ఉంది నాన్న, నువ్వు తిను.
అమ్మా ఏరా భోంచేసావా చేసినట్టు నటించావా అప్పుడే వచ్చేసావు? మా ఫ్రెండ్ పెద్ద ప్రొడ్యూసర్ అమ్మా, నీకు మంచి మదర్ క్యారెక్టర్ ఇమ్మంటాను, చేస్తావుగా? ఎలా అమ్మా మనసులో ఇంత బాధ పెట్టుకొని ఇలా? ఆ? సారీ అమ్మా, సారీ. ఓకే అమ్మా, నేను పెళ్లి చేసుకుంటా. అమ్మని చూడు, నీకు ఓకే అంటే నాకు ఓకే. నా కోడలు నివేద. మళ్ళీ ఏంట్రా అమ్మాయిని చూడమంటున్నావు? పళ్ళు రాలగొడతాను ఇంకోసారి మాట్లాడావంటే. ఎవరో అన్నోన్ పర్సన్ తను చనిపోయిందంటే విన్నాం, నువ్వు చూసావా? అది అబద్ధం. మనసు చెప్తుందిరా తను బ్రతికే ఉందని. మనసు మోసం చేయదు, తప్పకుండా వస్తుంది తను. వెయిట్ చేయి, తప్పకుండా వస్తుంది. ప్రేమ పవిత్రమైనది, వెయిట్ చేయి, తను వస్తుంది. ఈశ్వర్, రోడ్డు యాక్సిడెంట్లో నివేద బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి కోమలకు వెళ్ళింది. గాడ్ ఈస్ దేర్. డిసెంబర్ 17th మండే. మిరాకిల్. ఆ రోజు నివేద తనంతట తానే కోమ నుంచి బయటకు వచ్చింది.